వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 11th ఫిబ్రవరి 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో 11th ఫిబ్రవరిని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ డేగా జరుపుకుంటాం. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది నోయిడా యూపీలో జరుగుతుంది. సో ఇది 32nd ఎడిషన్ అనమాట. అది మనకి ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. సో థీమ్ కనుక చూసుకున్నట్టయితే రెండరింగ్ ఆఫ్ ఇండియన్ స్పైసెస్ ఇన్ ఎపిక్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. సో బిలో 18 years వారికి ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ వాటితో నిలిచిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. సో బిలో 18 years ఆన్లైన్ బెట్టింగ్ బ్యాండ్ ఇన్ తమిళనాడు. సో అర్జెంటీనా బ్యాన్స్ జెండర్ సర్జరీ ఆర్ చేంజ్ ఫర్ మైనర్స్. అర్జెంటీనా గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎవరైతే జెండర్ చేంజ్ చేసుకోవాలి లేదా సర్జరీ చేయించుకోవాల్సిన మైనర్స్కి బ్యాన్ చేసింది అనమాట. సో 2025 గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్ స్టడీ రిపోర్ట్ అనేది ఎట్టెక్ యూనికార్న్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీని ప్రకారం ఏఐ యూజింగ్లో ఇండియన్స్ 96%తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట. సెకండ్ ప్లేస్లో అయితే ఇంగ్లాండ్. సో నెత్తార్జిమ్ వారితో నిలిచిన ఒక ప్లేస్ అనమాట నెత్తార్జిమ్. సో ఇందులో నుంచి ఇజ్రాయెల్ అనేది వైదొలుగుతుంది. సో నెత్తార్జిమ్ ఒక ప్లేస్, ఇందులో నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుంది. సో పిఎం మోడీ వర్చువల్లీ ఇనాగరేటెడ్ ఇండియా ఎనర్జీ వీక్ 2025. సో ఇండియా ఎనర్జీ వీక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 11th to 14th ఫిబ్రవరి. ఎక్కడ మనకి యశోభూమి ద్వారకా న్యూఢిల్లీలో. సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఏ మినిస్ట్రీ పరిధిలోకి అంటే బై మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో మనకి ప్యారిస్ ఫ్రాన్స్లో ఏఐ సమిట్ అనేది జరుగుతుంది. సో పిఎం మోడీ ఆల్రెడీ ఫ్రాన్స్కి వెళ్ళారు కదా. సో అక్కడ పిఎం మోడీ విల్ బి ద కో చైర్ ఫర్ ఏఐ సమిట్. సో ఏఐ సమిట్కి అధ్యక్షత వహిస్తున్నా అంటే కో అధ్యక్షత అనమాట. ఆల్రెడీ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్, అతనితో పాటు మన మోడీ కూడా దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో ఏఐ సమిట్ ప్యారిస్ ఫ్రాన్స్లో. సో ఇది మనకి 3rd సమిట్ అనమాట. సో 10th to 11th ఫిబ్రవరి. దీనికి 5 థీమ్స్ ఉన్నాయి. సో ఒక ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది, ఎక్సర్సైజ్ సైక్లోన్ అనమాట. ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ 3rd ఎడిషన్ ఇది. సో ఇలాంటి ఎక్సర్సైజ్ మనం ఫస్ట్ ఎప్పుడు జరుపుకున్నాము అంటే 2023. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే రాజస్థాన్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో. సో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఇందులో అంటే ఇండియా అండ్ ఈజిప్ట్. సో దీంతో పాటు మనకి డెసర్ట్ సైక్లోన్ అనేది ఇంకో ఎక్సైజ్ ఉంటుంది. సో అది ఏంటి అంటే ఇండియా అండ్ యూఏఈకి సంబంధించింది. ఇది మాత్రం ఓన్లీ ఎక్సర్సైజ్ సైక్లోన్ అనమాట. సో ఎక్సర్సైజ్ డెసర్ట్ సైక్లోన్ వేరు, ఎక్సర్సైజ్ సైక్లోన్ వేరు. ఎక్సర్సైజ్ సైక్లోన్ ఈజ్ ఇండియా అండ్ ఈజిప్ట్, ఎక్సర్సైజ్ డెసర్ట్ సైక్లోన్ వచ్చేసి ఇండియా అండ్ యూఏఈ. సో 2 ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అయిపోతుంది. సో ఇది మనకి 14 రోజుల పాటు జరిగే ఒక విన్యాసం అనమాట ఎక్సర్సైజ్. సో ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 10th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఐఐఏఎస్ డార్పిజ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025 అనమాట. ఇది మనకి భారత మండపం న్యూఢిల్లీలో జరుగుతుంది. సో మనకి ఫిబ్రవరి 10th to 14, 2025 ఇది అనేది జరుగుతుంది. సో దీన్ని ఎవరు ఇనాగరేట్ చేస్తున్నారంటే జితేంద్ర సింగ్. సో యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ ఇనాగరేట్స్ ఐఐటి డార్ప్జ్. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ జనరేషన్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ థీమ్ తోటి. సో ఫస్ట్ టైం ఇండియా ఈ సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది అనమాట. సో ఐఐఏఎస్ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మిన్ సైన్స్ అనమాట దీని యొక్క ఫుల్ ఫామ్. సో మనకి లంపీ స్కిన్ డిసీజెస్ అని మనము వార్తల్లో చూసాము సో కొన్ని డేస్ బ్యాక్. సో లంపీ స్కిన్ డిసీజ్ అంటే మనకి పశువుల్లో వచ్చే డిసీజ్ అనమాట. సో ఈ లంపీ స్కిన్ డిసీజ్కి ఒక వ్యాక్సిన్ని కనుగొన్నారు. ఏంటి అంటే లంపీ వ్యాక్సిన్ అనమాట. సో వ్యాక్సిన్ లంపీ స్కిన్ డిసీజ్కి నేమ్ ఏంటి లంపీ వ్యాక్సిన్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే భారత్ బయోటెక్ ఫిమ్కి సంబంధించిన బయోవెట్ అనే సంస్థ. సో బయోవెట్ లంపీ స్కిన్ డిసీజ్ లంపీ వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేశారు అంటే భారత్ బయోటెక్ ఫిమ్కి సంబంధించిన బయోవెట్ సంస్థ. సో కోల్ ఇండియా లిమిటెడ్ వాన్ గోల్డెన్ పికాక్ సిఎస్ఆర్ అవార్డ్. సో మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది కదా. సో అందులో ద బెస్ట్ ఎవరు అంటే కోల్ ఇండియా లిమిటెడ్కి ఈ గోల్డెన్ పికాక్ అవార్డు అనేది వచ్చింది. సో మనకి ఈ గోల్డెన్ పికాక్ అవార్డు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1991 నుంచి ఇస్తున్నారు. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ ఏఐ అవతార్ ఆఫ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. సో బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతే బ్యాంక్స్కి ఉంటారో సో వాళ్ళది ఏఐ అవతార్ రిలీజ్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే ఐడిఎఫ్సి. సో ఆల్రెడీ ఇది 10 ప్లేసెస్కి చేసింది. సో ఇప్పుడు ఒక 5 సిటీస్కి విస్తరించింది అనమాట.
సో ఐడిఎఫ్సి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అమితాబ్ బచ్చన్. సో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రికగ్నైజ్ February 9th యాజ్ ఎ గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. సో మనకి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ February 9th ఏ డేగా గుర్తించాడు అంటే గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. సో ఆర్చరీ ఏషియా కప్ అనేది జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది. ఇందులో ఇండియా 12 మెడల్స్ అయింది. ఈ 12 మెడల్స్లో 6 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రోంజ్. సో 11th February వరల్డ్ యునానీ డే అనమాట. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఇన్నోవేషన్స్ ఇన్ యునానీ మెడిసిన్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్. సో ఒక క్వశ్చన్. సో 11th February వరల్డ్ యునానీ డే జరుపుకుంటున్నాం కదా. సో ఇది ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటామో కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో డిపిఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు ఎవరితో అంటే కొరియా ట్రాన్స్పోర్ట్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. దేనికోసము అంటే లాజిస్టిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. సో డిపిఐటి, కొరియా ట్రాన్స్పోర్ట్. ఎందుకు? లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో మనకి యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజియస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఎక్కడ మనకి ఎయిమ్స్, న్యూఢిల్లీలో. సో దాని పేరు ఏంటి అంటే శ్రీజనం. సో దాని పేరు శ్రీజనం. సో బయోమెడికల్ వేస్ట్ ప్లాంట్. సో ఇండియాస్ ఫస్ట్ అనమాట. సో మన స్వదేశీగా రూపొందించిన బయోమెడికల్ వేస్ట్ ప్లాంట్ ఎక్కడ? ఎయిమ్స్, న్యూఢిల్లీలో. దాని పేరు శ్రీజన్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.